మంచి సంపూర్ణ పోషకాహారమని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, లవణాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. పుట్టిన పిల్లలకు తల్లిపాలను ఇవ్వటం వలన శిశువులలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువులకు ఇవ్వటం వలన అంటురోగాలు శిశువులకు త్వరగా సోకవని, తద్వారా శిశువు మరణాలు కూడా తగ్గించవచ్చన్నారు. శిశువులకు ఆహారంగా పాల డబ్బాలను వినియోగించవద్దని ఆమె సూచించారు. గర్భిణీలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహారం తీసుకోవడం వలన గర్భిణీలకు గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవడం వలన పన్నంటి బిడ్డలకు జన్మనిస్తారని అన్నారు. తల్లిపాల వలన లాభాలపై గిరిజన గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుధా, జనసేన ఇన్ఛార్జి బిడ్డిక మల్లేష్, మండల టీడీపీ పరిశీలకురాలు వెంపటపు భారతి, కాపు సంఘం నాయకుడు కొనిక మన్మద, కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని తీస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సెల్ పడకూడదా? ఓకే, మీరు చెప్పినట్టు తీసాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే తల్లిపాలు వారోత్సవాలు ఎంత ఘనంగా అంటే చాలా ఘనంగా జరిపించినందుకు ప్రత్యేకంగా పిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే బిడ్డ పుట్టినప్పటి నుండి బిడ్డ అంటే నడిచే దశ వరకు ప్రతి ఒక్క తల్లి కూడా పాలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాలు తాగితే చాలా ఆరోగ్యానికి, మనకి పిల్లలకి ఇద్దరికి కూడా ఆరోగ్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమందికి పాలు ఎక్కువగా రాకపోవచ్చు, కొంతమందికి పాలు రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే గర్భం దాల్చినప్పటి నుండి మీరు బిడ్డకి జన్మనిచ్చే వరకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే చాలా మంది డెలివరీ అయ్యేటప్పుడు కొద్దిగా కాన్పు కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుండే, అంటే ఎప్పుడైతే ఒక తల్లి గర్భం దాలుస్తుందో అప్పటి నుండి మంచి ఆహారాన్ని అందిస్తారు. అంగన్వాడీ నుండి మనకు ఏదైతే మంచి పౌష్టికాహారం ఇస్తున్నారో దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా తినాలి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చాలా మంది అక్కడే, అంటే ఈరోజు పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆకుకూరలతో ఉన్నటువంటి ఏవైతే ఆహారం ఉంటుందో ఆ ఆహారాన్ని మీరందరూ కూడా తీసుకొని రేపు అంటే నార్మల్ డెలివరీ అయ్యే వరకు కూడా మీరందరూ కూడా మరి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈరోజు ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చి కనీసం 6 నెలల వరకైనా ఆమె పాలే ఇవ్వాలి. ఇస్తే ఆ బిడ్డకు ఏ హాని జరగకుండా మంచి ఆరోగ్యంగా ఉండి, మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకి అలాగే మీకు కూడా మంచి ఇదిగుంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఆహారాన్ని చక్కగా తినాలి. అంటే ఇన్ టైంకి గర్భం దాల్చి నుండి అంగన్వాడీ టీచర్తో
పేరు నమోదు చేసుకొని డెలివరీ అయ్యేదాకా అంటే డెలివరీ అయిన వరకు మనం అక్కడికి అంగన్వాడీ టీచర్కి మీకు ఒక అనుసంధానంగా మీరు చూసుకొని అంటే ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనిచ్చి మీరు అంటే కొద్దిగా మీకు అంటే అవగాహన లేకపోయినా వాళ్ళ ద్వారా అడిగి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఏ మందులు ఇచ్చినా మీరు అక్కడ ఇచ్చినవి ఏంటంటే ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు. అవన్నీ కూడా వినియోగించుకొని రేపు మీరు పుట్టబోయే బిడ్డకి మంచి జన్మనిచ్చి వారిని ఆరోగ్యకరంగా ఉండేటట్లు చూసి ఆ బిడ్డకు కూడా మీరు మంచి ఆరోగ్యవంతుడుగా చూస్తారు. కాబట్టి రాజు జానకమ్మ ఏ మొక్క నీళ్ళే భారీ శ్రీమంతం